గుంటూరులో వైసీపీ పశ్చిమ కార్యాలయం ప్రారంభమైంది. అయితే ఇదే కార్యాలయాన్ని గత రాత్రి కొంతమంది దుండగులు దానిపై దాడి చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి మంత్రి విడదల రజనీ ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మంత్రి విడదల రజనీ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న రాత్రి జరిగినటువంటి మీ కార్యాలయం మీద దాడిని ఎలా చూస్తారు, ఏమనుకుంటున్నారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ గుంటూరు వెస్ట్ కి సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. ఒక బీసీ మహిళనైన నేను మరి ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆఫీస్ ని ఇక్కడ మనం ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంటే మరి రాత్రి మనం చూసినట్టయితే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఏ విధంగా గూండాయిజము, ఏ విధంగా రౌడీయిజం చేసి మరి ఆఫీస్ అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టడము, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కొట్టడము, మరి ఆఫీస్లో పూర్తి స్థాయిలో కూడా రాళ్లేసి మనం చెప్పకూడదు అసలుకి మరీ దారుణంగా కూడా వాళ్ళు ఏ విధంగా ఆఫీస్ని ధ్వంసం చేయాలని చూసినటువంటి విషయం అందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నాను, ఒక బీసీ మహిళగా ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఉన్నాను, నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టకూడదా? తప్పేంటి? ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభిద్దామంటే ఈ విధమైనటువంటి అల్లకల్లోలాలు, ప్రశాంతంగా ఉన్నటువంటి గుంటూరులో అలజడులు. గుంటూరు అనేది చాలా పీస్ఫుల్ సిటీ. గుంటూరు వెస్ట్ చాలా పీస్ఫుల్ సిటీ. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు అండ్ చాలా ఎమినెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని గడుపుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో అలజడులు సృష్టించి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఏమే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పబ్లిక్ కి మనకు అర్థం కాలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ మీరు దాడులు చేసి దాడులకు ఒడిగట్టి మీరేదో ఒక బీసీ మహిళని ఏముంది వాళ్ళ ఆత్మధైర్యం దెబ్బతీద్దాము, ఏదో వాళ్ళని భయపెడదామని మీరు అనుకుంటే మాత్రం ఇదేం కుదరదు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరేదన్నా మీ పెత్తనాలు కానీ లేకపోతే మీరు మమ్మల్ని భయపెట్టాలని మీరు చేయదలుచుకుంటే మీరు ఏమైనా అభివృద్ధిలో చూపియండి, లేదా ప్రజలకు ఏదైనా కామన్ మ్యాన్ కి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయండి, ఏదైనా నీడీ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఇవేమి మీరు చేయలేరు. మా ఫోకస్ మేము స్పష్టంగా ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో మేము స్పష్టంగా ఒకటి ప్రజలకు మంచి వెల్ఫేర్ అందించాలి. ఇక్కడ గుంటూరు వెస్ట్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించి మేము ఫోకస్ చేస్తా ఉన్నాము. వచ్చిన దగ్గర నుంచి కూడా వెస్ట్ కి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెస్ట్ కి సంబంధించిన వెల్ఫేర్ గురించి, వెస్ట్ కి ఇంకా నీడ్స్ ఏమున్నాయి, ఇక్కడ గుంటూరు ప్రజలకు ఏం కావాలి, గుంటూరు ప్రజలకు సంబంధించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక ఆలోచన చేస్తూ పద్ధతి ప్రకారంగా ప్రజల మన్నలను గెలుచుకునే దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. మరి మీరు ఇలాంటి అలజడులు సృష్టించి మా ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా ఏదో మమ్మల్ని మానసికంగా ఏదో భయపెట్టాలని కనుక మీరు ప్రయత్నిస్తే ఇవేమి కుదరవండి. ఇక్కడ ప్రజలకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఎవరు పనిచేసే వాళ్ళు, ఎవరు ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతారు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎవరు పనిచేయగలుగుతారు అనేది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా మేమేం భయపడము. మేము ఖచ్చితంగా ఎవరైనా దీని వెనకాల ఉన్నారో వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టాం. అలా అని చెప్పి మేమేదో దాడులు చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మేము క్లియర్ గా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని విధాలుగా కూడా మంచి చేయడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఈరోజు పార్టీ ఆఫీస్ చాలా ప్రశాంతంగా ఓపెన్ చేసుకున్నాము. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మా పక్షాన మద్దతు ఉన్నారు. కాబట్టి రానున్న కాలం టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం వద్ద కావాలనే విడదల రజనీ ఆఫీస్ ఓపెన్ చేశారు, రెచ్చగొట్టేలాగా వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేశారంటారు. దీనికి మీరేం కామెంట్ చేస్తారు? ఏం లేదండి, ఈ సెంటర్లో మీకు తెలిసినట్టయితే ఈ సెంటర్లో గత 14 సంవత్సరాలుగా కూడా ఈ బిల్డింగ్ లో మాకు సొంత ఆఫీస్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ నేను సమన్వయకర్తగా నియమించబడ్డాను కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అఫీషియల్ గా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ని ప్రారంభించుకోవాలని ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ సెంటర్ ఏ సెంటర్ కా సెంటర్ మరి వాళ్ళ అడ్డ అయితే అంటే ఏంటన్నట్టండి? పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకోవద్దా? తప్పేంటి? మేము మా పార్టీ ఆఫీస్ మేము ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాం, మా ఇష్టం అది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లేస్ లో మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రజాసేవ మేము చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాం. దీంట్లో తప్పేముందండి? దీన్ని మీరు ఊహించుకొని మీకు చిత్రీకరించుకొని మీరు ఇట్లా భయప్రాంతులకు గురి చేస్తే ఎవ్వరు కూడా భయపడి ఏం తగ్గమో. ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి ఎన్ని దాడులు చేసినా కూడా మేమందరము ప్రజల పక్షాన్ని నిలబడి మేమంతా కూడా ఖచ్చితంగా నిలబడి మేము శాంతియుతంగా కూడా మేము ఖచ్చితంగా గట్టిగా ప్రజల తరఫున నిలబడి మా పార్టీ తరఫున మేము నిలబడి మేమందరం కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. టీడీపీ శ్రేణులను గాని వాళ్ళ కార్యకర్తలు గాని బెదిరించడానికి, అక్రమ కేసులు పెట్టడానికి మీరే దాడులు చేయించుకొని మీరే కేసులు పెడుతున్నారని ఒక టాక్ కూడా ఉంది. దాని మీద ఏం చేస్తారు? ఏం కామెంట్ చేస్తారు? మాకేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ కల్చర్ లేదు.
మాది మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వాల్యూస్తో మేము పార్టీని నడుపుకుంటాము. మాకు చాలా క్రమశిక్షణ ఉంది. మేము అలా చేయాల్సినటువంటి అవసరము పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఈరోజు మా పార్టీకి మా నాయకుడికి ప్రజల్లో చాలా మద్దతు ఉంది. ఈ రోజు మేము మంచి చేశాం. ఈ రోజు 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేశాం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాము, ప్రజలు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ఇలాంటివన్నీ చేసి మేమేదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో టీడీపీ వాళ్ళకు ఉనికి లేదు. ప్రజల్లో టీడీపీ ఉనికి కోల్పోయింది కాబట్టి ఇలాంటి అలజడుల ద్వారా ఏదో ప్రజలు మరి మెప్పులు పొందుతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇవేవి కూడా జరిగే పనులు కాదు. ప్రజల మనసులో క్షేత్రస్థాయిలో రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమున్నాము. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏం జరిగింది ఏందనేది మొత్తం సీసీ కెమెరాస్ లో మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. డిఎస్పీ అందరూ కూడా ఇంటరాగ్రేట్ చేస్తా ఉన్నారు. సో కాబట్టి పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలని కూడా ప్రెస్ కి చెప్పడం జరిగింది. కేవలము ఈరోజు వెస్ట్ నియోజకవర్గము ఏదైతే వాళ్ళది టీడీపీ వాళ్ళు ఏదో వాళ్ళ కంచుకోటలా వాళ్ళు ఏదైతే ఒక ఊహల్లో ఉంటున్నారో, మరి ఈసారి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పికప్ అవుతుంది. రేపు రానున్న దిశగా మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా మరి ఒక మంచి అడుగులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పడుతున్నాయి. కాబట్టి ఈర్షతో ఓర్వలేక తట్టుకోలేక మరి ఓటమి భయంతో ఇలాంటి అలజడులకు ఇలాంటి దాడులకు దిగజారని అనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్న చూస్తున్నటువంటి ఈ పరిస్థితిని చూసుకుంటే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా ఈ దాడి ద్వారా నిరూపించగలుగుతాం. మొత్తంగా గుంటూరు పశ్చిమలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందనేది మంత్రి విడుదల రజనీ స్పష్టంగా చెప్తున్నారు. దాడులు చేస్తే భయపడే రకం కాదు, మీ ప్రతాపం అంతా అభివృద్ధిలో చూపించాలనేది మంత్రి విడుదల రజనీ సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.